I will come back to you again. అదే సమయంలో ఒకసారి శ్రీహరి యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీహరి యాదవ్ గారు ప్రస్తుతం ఏదైతే 9.5 ఏళ్ల కాలంలో ఎక్కడ కూడా యూరియా కొరత కనబడలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఈరోజు యూరియా కొరత కనబడుతుందని చెప్తున్నారు. వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా దాదాపుగా 2.2 lakh tons ఏదైతే ఉన్నదో యూరియా ఎక్కడ పోయింది అని ఇప్పటిదాకా లెక్కలు లేవని చెప్తున్నారు. కానీ జంగారెడ్డి గారు ఖచ్చితంగా చెప్తున్నారు ఏంటంటే మా దగ్గర స్టాక్ ఉన్నది, కొరత ఎక్కడా లేదు, ఎవరికి రైతులకు సంబంధించి మనం ఖచ్చితంగా అది సరఫరా చేస్తున్నాం. కొన్ని కారణాల చేత మాన్సూన్ కారణాలే కానీ యుద్ధం కారణాలే కానీ దానివల్ల కొంచెం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఏదైతే ఉన్నదో దానికి కొంచెం కొరత ఏర్పడ్డట్టుగా ఉన్నదని చెప్తున్నారు. ఈ విషయంపై బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులుగా మీరేమంటారండి? వాస్తవానికి ఈరోజు బ్లాక్ మార్కెట్ వాళ్ళు దీన్ని సొమ్ము చేసుకున్నట్టుగా చెప్తున్నారా? రైతులు పడే కష్టాలకు సంబంధించిన సారి అయిన పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ వెళ్తలేదని మీరు అంటున్నారా? నమస్తే జమీల్ భాయ్. యా ప్లీజ్ గో హెడ్ సార్. ప్యానెల్లో పాల్గొన్న మిత్రులందరికీ నమస్తే. ఒక మంచి విషయం మాత్రం మా జంగారావు రైతు బిడ్డగా ఒక మంచి విషయం మాత్రం చెప్పాడు. ఇప్పటిదాకా మంత్రులు ఒక్కో మంత్రి ఒక్కో తిరిగే చెప్తున్నాడు. కొరతే లేదని ఒక ఆయనే, అసలు అవసరమే లేదని ఒక ఆయనే, అవసరానికి మించి కృత్రిమంగా కొరత సృష్టిస్తున్నాడు ఒక ఆయన అన్నాడు. కానీ రైతు బిడ్డ కాబట్టి రాఘవన్న వాస్తవం చెప్పిండు. నిజానికి అవసరానికి తగ్గట్టుగా యూరియా సప్లై చేయలేకపోతున్నాం, సప్లై కాలేదు, లేదు, అందుబాటులో కూడా కావాల్సినంత లేదు అనే విషయాన్ని రైతు బిడ్డ కాబట్టి వాస్తవం చెప్పిండు. అట్లా వెంకన్న కూడా కేవలం చేతులు దులుపుకునే పద్ధతిలో అవసరాన్ని పెట్టి ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. దీని అన్నిటి కారణం అన్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పాలనా యంత్రాంగం మధ్య సమన్వయ లోపం ఉందన్న. పాలనా యంత్రాంగం అధికారులకి పాలకులకి మధ్య, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఏదైతే సమయానుకూలంగా సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి అవసరం మేరకు ఏమేమి అవసరాలు ఉన్నాయి ఆ అవసరాలకి కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేయడంలో కానీ, ఆ వచ్చిన వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయడం కానీ, ఇప్పుడు మొత్తం గతంలో 2 సంవత్సరాలు అయింది, ఇప్పుడు 20 నెలలు అయింది దాదాపు అధికారంలోకి వచ్చి. మరి గతంలో మనం ఎంత వాడుకున్నాము, ఎంత అవసరం ఉండేది, ఇప్పుడు పెరిగినటువంటి ప్రాధాన్యత క్రమం వల్ల ఎంత అవసరం ఉంటుందనే ఏవి వాళ్ళ ప్రియారిటీలో లేదన్న. వ్యవసాయం విషయంలో, రైతుల విషయంలో వాళ్ళ ప్రియారిటీ అంశంగా లేకపోవడము, సమన్వయం లేకపోవడము, అన్నిటికి మించి రైతుల పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి లేని కనబడుతుంది కొట్టొచ్చినట్టు. రెండవది కృత్రిమ కొరత అంటున్నారు. ఇది ప్రభుత్వ యంత్రాంగము చేతిలో ఉండేది కదా, ఇది ఎక్కడ పడితే అక్కడ బ్లాక్ మార్కెట్లోకి పోయింది కాదు, పిహెచ్ఎస్ల ద్వారా అన్న ఆల్రెడీ డీసీబీ చైర్మన్ గా చెప్పిండు. కాబట్టి ఇది సమన్వయ లోపము, పర్యవేక్షణ లోపాన్ని ఒప్పుకోవాలి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అవసరము ఈ రోజు కంటే కూడా వచ్చే నెలలో, అంటే ఈ సీజన్ లో ఇప్పుడే కొరత సృష్టిస్తే రానున్న వచ్చే నెల 2 నెలల తర్వాత అవసరం ఉన్నాయని కూడా ఇప్పుడు మళ్ళా అసలు దొరుకుతో లేదో అనే అభద్రతలోంచి ఇంకా ఎక్కువ ధర పెట్టైనా సరే బ్లాక్ మార్కెట్లో పోయి కొనుక్కునే పరిస్థితి, లేదా రైతులు ఆందోళన పోయే పరిస్థితి ఉంటుంది. రైతులు ఆందోళన చెందకుండా ఇప్పుడు అవసరం మేరకు మేము ఇవ్వగలుగుతాం, ఇస్తాము అని చెప్పి ఒక అందరూ కలిసి ఒక్కో మంత్రి ఒక్కో స్టేట్మెంట్ ఇవ్వడం, ఒక్కో జిల్లాలో ఒక్కో రకమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం, అసలు అధికారులు ఇచ్చే స్టేట్మెంట్కి మంత్రులు ఇచ్చే స్టేట్మెంట్కి పొంతం లేకుండా ఉండడం అనేది కొంత రైతులలో అయోమయాన్ని, గందరగోళాన్ని సృష్టిస్తుంది. ఇప్పటికైనా దీని మీద ఒక సమీక్ష జరిపి కింది స్థాయి నుంచి, అంటే గ్రామీణ మండలంలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారుల నుంచి మొదలుకుంటే రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి, వ్యవసాయ అధికారులు అంతా కలిసి ఒక సమీక్ష జరిపి మనకు వచ్చిన అవసరం ఎంత, నిజానికి అవసరం ఎంత, ఉన్నది ఎంత, రావాల్సింది ఎంత, అది ఏ టైం వరకు అవసరం ఉంటుందో అప్పటికల్లా మేము అందిస్తాము. ఇప్పుడు అవసరం మేరకు ఇంత తీసుకోండి అని చెప్పాలి. కానీ ఎప్పుడూ లేనిది అన్న నరేంద్ర మోడీ గారు అయితే 15 నుంచి 11 ఏళ్ళ నుంచి ప్రధానమంత్రిగా ఉన్నారు. గత 10 ఏళ్ళుగా తెలంగాణలో ఎన్నడూ రాని చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితి, బస్తాలు లైన్లో పెట్టే పరిస్థితి, రైతాంగం ఆందోళన చేసే పరిస్థితి ఉంది. అంటే సమన్వయ లోపం ఉండటం లేదా, కొరత ఉండటం లేదా? కనీసం రైతు బిడ్డ కాబట్టి ఒప్పుకుంటున్నాడు, కానీ మిగతా వాళ్ళు కనీసం వాళ్ళ మంత్రులు, వాళ్ళ అధికారులు కనీసం ఒప్పుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు అన్న. ఇంకా సీజన్ అయిపోలేదు. ఇప్పుడే చెప్తున్నారు అంటున్నారు. కాబట్టి ఒకసారి సబ్మిషన్, మీ పార్టీ అధికారంలో వచ్చింది 2014లో, బీఆర్ఎస్ ప్రభుత్వం 2014 నుంచి ఇప్పుడు దాకా మన 9.5 సంవత్సరాలు. మరి అదే టైంలో ఒక చెప్తున్నా, అదే టైంలో 2014 నుంచి కదా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయింది కూడా, బీజేపీ ప్రభుత్వం వచ్చింది కూడా. అప్పటి నుంచి 9.5 సంవత్సరాలుగా ఎవరు సప్లై చేస్తా ఉన్నారు? కేంద్ర ప్రభుత్వమే కదా. మోడీ గారు సప్లై చేస్తా ఉన్నారు. దానికంటే ముందు ఒక నిమిషం నేనేమంటలే, ఒక నిమిషం. దానికంటే ముందర 2004 నుంచి 2014 వరకు యూపీఏ 1, యూపీఏ 2 హయాంలో చెప్పులు పెట్టుకొని రైతులు
ఎన్నో కష్టాలు పడి యూరియా దొరక్క ఎన్నో ఎన్నో తప్పలు పడ్డారు. కానీ ఆ టైంలో యూరియా దొరకలే. తర్వాత వచ్చిన కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కంటిన్యూస్ గా ఏ రాష్ట్రం లేకుండా యూరియా తప్పకుండా ఉండాలి, రైతులకు అందుబాటులో ఉండాలని చెప్పి చేస్తే ఈ రోజు సఫిషియెంట్ గా ఉంది. మరి ఇప్పుడు ఎందుకు వచ్చిందో చెప్పాలి. చెప్పండి యాదవ్ గారు, చెప్పండి శ్రీ యాదవ్. అంటే నేను అదే చెప్తున్నా, మళ్ళీ నేను అదే విషయం చెప్తున్నా. పర్యవేక్షణ లోపము, ప్రణాళిక లోపము, ప్రణాళికబద్ధంగా లేకపోవడం అనేది మీరు గతంలో వాడుకున్నది. మన దగ్గర రైతులు ఇలా కొత్తగా వ్యవసాయం చేస్తలేరు. రైతులు యూరియాని ఈ రోజే వాడతలేరు. ఇంకోటి, ఇప్పుడు యూరియా వాడితే భూసారం దెబ్బతింటుందని మన రాఘవన్ చెప్పేది నిజం. సైంటిస్టులు శాస్త్రీయంగా యూరియా వాడకం ఎక్కువ వల్ల భూసారం దెబ్బతింటం అనేది, రసాయనిక ఎరువుల వాడకం తగ్గాలనేది, పంజాబ్ తర్వాత అత్యధిక రసాయనిక ఎరువులు వాడుతున్నటువంటి ప్రాంతంగా తెలంగాణ ఉంటుందనేది, ఇవన్నీ నిజాలే. ఈ నిజాలు మనం ఎట్లా చెప్పాలి రైతాంగానికి? ఆల్టర్నేటివ్ని నానో యూరియా పద్ధతిలో లేకపోతే ఇంకో కొత్త పద్ధతిని అలవాటు చేసి రైతాంగానికి ముందుగానే అప్రమత్తం చేసి ఈ సీజన్లో మనం కింద ఎకరానికి కిందనే మనం సప్లై చేస్తామని ముందస్తుగా రైతులతో సమావేశాలను ఏర్పాటు చేసి వాళ్ళు చైతన్యం తీసుకొచ్చి అవసరాన్ని మించి వాడడం అనేది రైతులకు కూడా ఎవరికి ఇష్టం ఉండదు. ఇవన్నిటికీ ఒక ప్రణాళిక ఉండాలి అంటున్నా. వాళ్ళ ప్రియారిటీలో, రాష్ట్ర ప్రభుత్వం ప్రియారిటీలో వ్యవసాయం కానీ, వ్యవసాయ అనుబంధ విషయాలు కానీ, రైతులకు సంబంధించినటువంటి అవసరాలు ఏ సమయానికి ఏది అవసరం అనే విషయంలో కానీ అధికారులకు ప్రభుత్వానికి మధ్య సమన్వయ లోపము, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య సమన్వయ లోపము, ఈ అంతా కలిసి రైతాంగాన్ని గందరగోళంలో పెట్టి అయోమయం చేస్తున్నారు. ఇది సరైనది కాదు. ఇప్పటికీ మించిపోయింది లేదు. ఇప్పటికైనా ఎప్పటికప్పుడు రైతాంగంతో సమన్వయం జరిపి అవసరం మేరకు ఇప్పుడు లేదు అని కొరత సృష్టిస్తే ఏమవుతుందన్నా? ఆగస్టులో వేయాల్సిన ఆయన, సెప్టెంబర్ లో వేయాల్సిన ఆయన రేపు ఈ రోజు స్టాక్ తీసుకుపోవాలనుకుంటాడు. ఇంకోటి, ఇంతకుముందు ఒక మంచి వాల్యుబుల్ పాయింట్ చెప్పాడు వెంకన్న. ఇంతకుముందు మనం ఏం చేస్తున్నాము? రైతులకు పెట్టుబడికి ముందుగానే పెట్టుబడి సాయం కింద మనం ఇక్కడ రైతు బంధు ఇచ్చేవాళ్ళం. వాళ్ళు రైతు భరోసా అన్నారు. ఆ రైతు భరోసా మధ్యలో ఉంటున్నారు. అప్పుడు భరోసా ఇచ్చి ఉంటే వాళ్ళకి ఆ మేరకు అవసరం ఉన్నటువంటి 1-2 యూరియా బస్తాలు ఆ రైతుల దగ్గర కూడా ఉండేటి. ఇప్పుడు ఏమైంది? రైతుల దగ్గర ఎవరి దగ్గర కనీస నిల్వలు లేవు. నిల్వలన్నీ అప్పుడే కొన్ని తీసుకొని ఉండుంటే కనుక రైతులు ఏం చేస్తారన్నా, ఒక పంటకు సంబంధించినటువంటి నిల్వలు ఆ పంటకే ఉడగొట్టుకోరు. 1-2 బస్తాలు అప్పటికి ఉంటాయి, ఇంకొక బస్తా తెచ్చుకుంటే ఈసారి సరిపోతుంది అనుకుంటారు. దానివల్ల ఏమైంది? వీళ్ళు గతంలో రైతు భరోసా ఎగ్గొట్టడం వల్ల ఏమైంది? అప్పుడు రైతులు ఎవరో అవి తెచ్చిపెట్టుకోలేదు. దానివల్ల ఇప్పుడు అప్పటి అవసరం ఇప్పుడు అవసరం. అంటే గతంలో కొంత నిల్వ ఉండేది, ఆ నిల్వకు కొత్త వాటికి కలిపితే వాళ్ళ సమస్య తీరేది. అది కూడా ఒక కారణం. రైతు భరోసా ఇన్ టైంలో ఇవ్వకపోవడం ఒక కారణం, ప్రణాళికలో పోవడం ఒక కారణం, అధికారులకు ప్రభుత్వ యంత్రాంగం మధ్య సమన్వయం లేకపోవడం, ఇవన్నిటి వల్ల అయింది. ఇప్పటికి మించిపోయింది లేదు. ఇప్పటికైనా రైతులతోటి సమావేశాలు ఏర్పాటు చేసి వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి బ్లాక్ మార్కెట్ కు తరలించకుండా ఈ ఆధార్ కార్డుకి బస్తా ఇచ్చిన ఏందన్నా ఆ లిమిటేషన్ పెట్టడం అనేది తప్పు. ఇప్పుడు రైతుల మీదకి నెడదామని చూస్తారు. ఎక్కువ యూరియా వాడితే భూసారం దెబ్బతింటుందని కొత్త విషయాలు ఈ రోజు రైతులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు చెప్పేది ఒక మనిషి రోగనిరోధక శక్తికి తగ్గి తను బలహీనపడే మనిషికి నువ్వు యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడద్దు, దీనివల్ల రిఫ్లెక్షన్స్ ఉంటాయని చెప్తామా? ప్రణాళిక లేని ధనం అనేది కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇప్పటికైనా మంత్రులు కనీస సమన్వయంతో వ్యవసాయాన్ని ప్రథమ ప్రియారిటీగా తీసుకొని చేస్తే తప్ప ఈ సమస్య నుంచి బయటపడదు. లేకపోతే రైతులంతా ఆందోళనకు గురయ్యి అంతా బ్లాక్ మార్కెట్ మీద ఆధారపడాల్సి వస్తుంది. ఓకే, శ్రీహరి యాదవ్ గారు ఒక్క నిమిషం. బండారు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో 1500 రూపాయలు